ఏంటది బ్యాండెడ్ బాయ్. ఆ బ్యాండెడ్ బాయ్ ఈరోజు తీసేశాడు బ్యాండెడ్. ఉన్న ఈ చిన్నడు సైజు పెంచిన మరి ఆ బ్యాండెడ్ ఎందుకు వేసుకున్నాడో ఇప్పటికీ అర్థం కాదు. బాగా క్లోజప్ చేసి చూస్తే గతం అది మరి బాగా హై అండ్ ఎక్స్పాన్షన్ చేసి చూస్తే ఏదో ఉండి లేనట్టుగా ఒక చిరు గీత. దానికి బుద్ధున్నాడు ఎవడో అన్ని రోజులు బ్యాండేడు వేసుకోడు, అక్కడ కుట్టు లేదు, ఏమీ లేదు, శుభ్రంగా ఉన్నాడు. సరే ఇలా ఊరికని ఏమీ లేకుండా నిజంగా ఉంటే కనుక సెప్టిక్ అవుతుంది అని చెప్పి ఈ స్కీమ్ అంతా, ఈ గులకరాయి స్కీమ్ అంతా అట్టర్ ఫ్లాప్ అయిపోయి నవ్వుల పాలైపోయి పరాజయం నుంచి దారుణ పరాజయం దిశగా వెళ్ళటానికి ఈ గులకరాయి పాఖ్యానం మరి దారి తీసేలా ఉందని, అయిందేదో అయిందిలేరా బాబు, ఈ పట్టా తీసేద్దాం, ఈ పట్టీ తీసేద్దాం అని చెప్పి మొత్తం మీద రియేషన్కి వచ్చి ఈ మేనిఫెస్టోకి అయితే యాక్చువల్గా నేను కట్టుకట్టుకు వచ్చేస్తాడు అనుకున్నా. పెద్దది బ్యాండేడ్ అంత పెద్ద సైజు ఇక్కడ వేయలేడు కాబట్టి తలకు కట్టుకట్టుకు వచ్చేస్తాడేమో అని అనుకున్నా. కానీ మొత్తానికి తీసేసి వచ్చాడు. ఇప్పుడే జగన్మోహనుడి ఉదార స్వభావం అతను మేనిఫెస్టోలో చూసా. పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంకా ప్రేమించే పిచ్చి విధాలు ఎవరన్నా ఉంటే వాళ్ళు చాలా దారుణంగా డిసప్పాయింట్ అవుతారు. కానీ చెప్పాడు, జగన్కు మనసు ఉంది, జగన్కు మానవత్వం ఉంది, జగన్కు కల్మషం లేదు అని మధురమైన మాటలో ఊపేశాడు. మరి అతను ఏంట్రా బాబు అంటే ఈ వృద్ధాప్య పింఛన్ ఆర్ పెన్షన్ని 3,500 రూపాయలకి దఫాలుగా పెంచుతాట. అది ఎప్పుడంటే 2028 జనవరి 1న, అంటే 29 మళ్ళీ ఎలక్షన్ వస్తుంది కదా, 28 జనవరిలో 3,250 చేస్తాట. మళ్ళీ 2029 జనవరి 1న 3,500 చేస్తాట. ఎందుకంటే చిన్నపిల్లలు అంటే జగన్ హృదయంలో ఉంచారు అని ఆయన చెప్పుకున్నాడు. సో దాన్ని మరి గతంలో 15,000 ఫస్ట్ ఇయర్ ఇచ్చి ఆ తర్వాత ఆ టాయిలెట్ మెయింటెనెన్స్, ఇంకేదో స్కూల్ మెయింటెనెన్స్ అని చెప్పి ఆ టాయిలెట్ సరిగ్గా లేకపోతే వాళ్ళ తల్లులకి టాయిలెట్ చెకింగ్ అధికారం కూడా ఇచ్చాట. గతంలో టాయిలెట్లు బాగోలేదండి అని చెప్పి అడగొచ్చట. మరి టాయిలెట్ బాగోకపోతే ఆ 1000 రూపాయలు ఎగ్గొట్టే హక్కు కూడా మరి తల్లికి ఇవ్వాలి కదా. ఇప్పుడు టాయిలెట్ చెకింగ్ అధికారం ఇచ్చి ఏం చేసుకుంటుంది తల్లి? డబ్బులేమో సరే స్కూల్కి ఎలాగ ఇవ్వట్లా, ఆ టాయిలెట్ టెస్ట్ కూడా మనోడు వేసేస్తున్నాడు. కానీ ఈవిడికి హక్కు ఇచ్చాట, టాయిలెట్ టెస్టింగ్ హక్కు. రోజు ఏదో తల్లి వెళ్ళి టాయిలెట్ చూసి టాయిలెట్ బాగోలేదండి అని చెప్తే బాగా అడుగుతా. ఏంటో ఎవడ పిచ్చాడు కానమ్మా, ఆ పిచ్చోడు వెళ్ళి నోటికి వస్తున్నట్టు మాట్లాడుతున్నాడు. ఎస్, పిచ్చోడని నేను కన్ఫర్మ్డ్గా చెప్పగలను. దాన్ని ఆ 15,000లో 2,000 కటింగ్ పోను 11,000 ఇస్తున్నాం. ఇప్పుడు 17,000 చేసి అదే 2,000 కటింగ్ పెడతా అంట. ఇప్పుడు సగం మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు, సగం మంది ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. ఈ 2,000 కటింగు తల్లి వెళ్ళి బాత్రూమ్ చెకింగు ప్రభుత్వ పాఠశాలలోనే హక్కు ఇచ్చాడు, ప్రైవేట్ పాఠశాలలకు హక్కు ఇవ్వలేకపోయాడు. ఎందుకంటే డబ్బులు ఇవ్వట్లా. మనోడు కటింగు అక్కడ డబ్బులు ఇవ్వట్లా. అంటే వెరసి ఈ అమ్మఒడి ప్రభుత్వ పాఠశాలకైతే 15,000, ఆ ప్రైవేట్ పాఠశాలకు కూడా. సో ఈ 17,000 అనేది ట్రాష్. ఒరిజినల్గా 15,000 ఏదైతే చెప్పాడో 5 ఏళ్ల క్రితం,
ఆ 15,000 ఫస్ట్ ఇయర్. ఆ తర్వాత ఇదేదో టైట్గా ఉందరా బాబు అని చెప్పి 2,000కి చిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికి ఈ మాలోకం చెప్పిన దానికి కంపారిజన్ చెప్పింది ఏంటి? అమ్మఒడి ఒకే ఒక పిల్లవాడికి కానీ 15,000 ఇస్తాడు. మినిమం 2 పిల్లలు అందరికీ ఉంటున్నారు. జగన్మోహన్ రెడ్డికి కూడా ఉన్నారు. ఇంకా బాబు గారికి ఒకడు ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి 2 పిల్లలు ఉన్నారు. జనరల్గా యావరేజ్ 2 ఉంటున్నారు. సో అమ్మఒడికి ఏదో మారుస్తాం కదా మేము. ఏంటి కొత్త డేట్లు? అమ్మకి వందనం, తల్లికి వందనం, అమ్మకి వందనం, అమ్మకి వందనం. అది మా ప్రభుత్వం తల్లికి వందనం ద్వారా 2 పిల్లలు ఉంటే 30,000, 4 ఉన్నా కూడా ఇచ్చేస్తారు 60,000. సో మనుషున్న జగన్ ఇచ్చేది 15,000, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది 4 పిల్లల కంటే 60,000, 2 ఎవడైనా కంటాడు కాబట్టి 30,000. అంటే జగన్ కన్నా చంద్రబాబు గారు ఇచ్చేది రెట్టింపు అమ్మఒడి. ఇక ఈ వృద్ధాప్య పెన్షన్ మనుషున్న జగన్ ఇచ్చేది 28లో 29లో. చంద్రబాబు నాయుడు గారు ఈ ఏప్రిల్ నుంచి రేపు జూన్లో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఏప్రిల్, మే, ఆ జూన్ది కూడా కలిపి జూన్ నెలలో ఇవ్వబోయేదానికి, జూలైలో ఇస్తారు. జూన్ 5 తర్వాత కదా ప్రమాణ స్వీకారం. సో ఏప్రిల్, మే, జూన్ ఈ 3 కలిపి జూలైలో ఇవ్వాల్సిన 4,000తో ఈ 3 కలిపి 7,000 జూలై మాసంలో ప్రతి వృద్ధులకి వస్తుంది. అదే జూలైలో మనుషున్న జగన్ ఇచ్చేది 3,000. సో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది 7,000. అది తేడా. ఇక పాత స్కీములుగా ఉన్న, అంటే 4 ఏళ్ళు ఎత్తేసి అంబేద్కర్ విద్యాదీవెనని జగనన్న విద్యాదీవెన చేశాడు. పాత స్కీములకి జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యాదీవెన, ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్గా ఇదివరకు ఉన్నట్టే ఆ సాక్షులు అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటూ 4 విడతలుగా ఒక విడత ఎగ్గొట్టుకుంటూ తనకు తాను చిడతలు కొట్టుకుంటూ పొగుడుకుంటూ ముందుకెళ్తాడు. సేమ్ అదే, అక్కడేమి తేడా లేదు. అన్ని స్కీములు, ఆటో జగనన్న ఆటో రిక్షా పథకం ఏదో ఉంది కదా, ఏదో పేరెడతాడు. సో జగనన్న ఆటోకి ఇచ్చేది 5 సంవత్సరాల పాటు 5 పదులు 50,000 ఇచ్చారట. ఇప్పుడు దాన్ని ₹1,00,000 ఈ 5 ఏళ్లలో ఇంకో 50,000 ఇచ్చి ఈ 10 ఏళ్లలో నా ఆటో అన్నకి ₹1,00,000 వరకు లబ్ధి చేకూరుస్తారని చెప్పాడు. అలాగే ఆయన అక్క చెల్లెమ్మలకు, అంటే 2 చెల్లెమ్మల్ని రోడ్డును పడేశాడు. తల్లినేమో ఆవిడ ప్రాణభాయంతో ఫారెన్ పోయింది అమెరికా, ఈ బళ్ళు నాకెందుకు రా బాబు అని. సో తల్లి చెల్లి ఏ గల్లీలో లేని సిల్లి జగన్ ఇప్పుడు ఇచ్చిన ఆఫరు చేయి పట్టుకుని నడిపించాలట. సో గతంలో ఏదైతే చేయూతగా ₹75,000 ఇచ్చారో ఈ ఏళ్ళలో అది ₹1,50,000 అవుతుందట. ఎలా? ఇంకో 75,000 ఇచ్చి ఆ 75 ఇది కలుపుతా అంట. కలిపితే ₹1,50,000 ఇస్తారట. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పారు, ఈ దిక్కుమాలిన ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో అన్ని స్కీములు కూడా కంటిన్యూ అవుతూ కేంద్ర ప్రభుత్వ స్కీములు అన్నీ ఎత్తేసాడు జగన్. ఆ మార్జిన్ మనీ పే చేసి ఆ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా కంటిన్యూ చేస్తూ అభివృద్ధి ఎజెండాగా వెళ్తూ ఈ సంక్షేమాన్ని ఎటువంటి ఆర్థిక సంక్షోభం లేకుండా గాడిలో పెట్టే దిశగా చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా ప్లాన్ చేశారు. ఇక పోలవరం గురించి కూడా చెప్పాడు. గతంలో ఏదో తొళ్ళ కుట్టేసుకుని
అప్పుడు మంత్రి గారు యాదవ్ గారు 21లో చూడు వచ్చి చూడు అన్నాడు కదా, పోలవరం గలగల గలగల పారుతుంది అన్నాడు. 22 అన్నాడు, 24 అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు తెలుసా నాటకాలు రాయుడు? బ్యాండెడ్ బాయ్ 5 ఏళ్లలో కంప్లీట్ చేస్తాను అన్నాడు, రాబోయే 5 ఏళ్ళు. అంటే హ్యాండ్సప్ మనోడు వల్ల కాదు, పోలవరం హ్యాండ్సప్. సరే, అమరావతి గురించి ఎలాగో మాట్లాడలేదు. మొన్న అమరావతి ప్రతిమలు ఉంటాయి కదా మోడల్, ఆ మోడల్ చెతకొట్టాడు మనోడు. సో ఇంకా మోడల్ చెతకొట్టాడు. సరే, రోడ్లు కూడా ఆయన ఆనంద అనుచరులు, కొంచెం ఎంపీ ఎమ్మెల్యే లాంటి పదవుల్లో ఉన్న వాళ్ళందరూ రోడ్లు కూడా తవ్వుకొని పోయారు. ఏదో ఒరిజినల్గా మరి ఏదో కొన్ని కుటుంబాలు దారి దోపిడీ కుటుంబాలు రాజకీయాల్లోకి వచ్చినాయని విన్నాం, కానీ దారుల్ని దోచుకునే వ్యక్తులు కూడా ఇవాళ రాజకీయాల్లో ఉండటం దారుణం. దారి దోపిడీ అంటే ఎవడన్నా ఏమనుకుంటారండి, ఏదో దారి మీద వెళ్ళేమని దోచుకుంటాడు అనుకుంటారు, కానీ రహదారిని దోచుకోవటం అనేది అది జగనన్న మనుషుల సొంతం. సో అటువంటి రహదారి దోపిడీదారుడు. సరే, పోలవరం గురించి మాట్లాడలేదు. సరే, 3 రాజధానులని మళ్ళీ ఇందులో చెప్పినట్లేడు, ఇవాళైతే చెప్పినట్లేడు. సరే, అతను ఎలాగో వచ్చేది లేదు. మధ్యలో ఇంకొక అమృత గులికి వదిలాడు. 5 ఏళ్ళు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా కంప్లీట్ చేస్తా అంట. అసలు వీడికేంటి సంబంధం? ఆ జిఎంఆర్ మల్లిబాబు గారిది, అది మల్లికార్జునరావు గారిది. ఆయన ఫైనాన్షియల్ క్లోజర్ చేసుకున్నాడు, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మధ్యలో ఎవరో ఓ రాజుగారిది ఏదో అక్కడ ఒక 50 ఎకరాలు ఉంటాయి, ఆ రాజుగారిది లిటిగేషన్ పెట్టి అది అవ్వకుండా అని ప్లాన్ చేశాడు, ఆపాడు. మళ్ళీ ఏదో సెటిల్ చేశారు, దాని దారిని అది నడుస్తుంది. అప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేస్తానంటే ఆయన కవిహృదయం మళ్ళీ ఎటువంటి లిటిగేషన్లు పెట్టకుండా మరి దాని దారిని అది పని జరిగేలాగా చేస్తానన్నాడా, ఏమన్నాడో మనకు తెలియదు. సో వెరసి పాత సీసాలో పాత సారా జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో, చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 కానీ అది మహిళలందరికీ కూడా హత్తుకునేది. సిలిండర్ల గురించి కానీ లేకపోతే బస్సు ఫ్రీ గురించి కానీ ఇవన్నీ కూడా మహిళలకి ఎంతో లివింగ్ కంఫర్ట్ ఇచ్చే అంశాలు. అలాగే ఈ చెత్త లిక్కర్ని ఆపేయడం ద్వారా ఆరోగ్యశ్రీకి కూడా బడ్డెన్ తగ్గుతుంది. మహిళల మాంగళ్యాలు 4 కాలాల పాటు నిలబడతాయి. వాళ్ళ పాకెట్ మనీ కూడా ఆ భర్తలు లాగేసుకోకుండా. ఈ మావాడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి డ్రగ్స్ కలిపిన ఈ లిక్కర్లో కూడా డ్రగ్స్ కలుపుతాడేంటో మరి. అటువంటి ఎక్కువ ఎడిక్షన్ అయ్యే మందు తయారు చేస్తున్నాడు. సో అటువంటిది ఏమీ లేకుండా గతంలో ఉన్నట్టే 4 కాలాల పాటు ప్రాణాలతో నిలబడే డ్రింకే ఉంటుంది, అది కూడా 1/3 కాస్ట్లో. సో కాబట్టి అంత మంచి జరగాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి. సో ఒక్క మాటలో చెప్పుకోవాలంటే అభివృద్ధి కావాలంటే సైకిల్కి వేయాలి, ఊరేసుకోవాలంటే ఫ్యాన్కి వేసుకోవాలి. జనరల్గా ఊరి ఫ్యాన్కి వేసుకునేది. సో ఊరేసుకోవాలంటే ఫ్యాన్కి వేసుకోవాలి. సరే, మరి ప్రజలు ఏదో కొద్దిమంది 30-35% దాకా ఫ్యాన్కి వేసుకోవాలనుకుంటున్నారు. వేసుకుంటారా బాబు. బట్ మెజారిటీ ప్రజలు 55% సైకిల్కి లేకపోతే గాజు గ్లాస్కో పుష్పానికో రెడీ అయి ఉన్నారు. కాబట్టి సో కూటమి ప్రధాన కూటమి పార్టీగా, అంటే ఎక్కువ సీట్లు కంటెస్ట్ చేసే పార్టీగా, సో తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజారిటీ ఇవ్వడానికి ప్రజలందరూ రెడీగా ఉన్నారు.